పాసమైలారంలో జరిగిన పేలుడు ఘటనలో 40 మందికి పైగా మృతి చెందారు. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,000 చొప్పున, గాయపడ్డ వారికి ₹50,000 చొప్పున తక్షణ సాయం ప్రకటించారు. పరిహారం విషయమై కంపెనీ ఏం నిర్ణయం తీసుకుందో చెప్పాలని సీఎం అధికారులను ప్రశ్నించారు. మరోవైపు నిన్న మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి ₹50,000 చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది. కలెక్టర్ గారు ఐడెంటిఫై చేయించి దాన్ని చూసుకొని ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి మొబైల్ ఇవన్నీ ఛార్జింగ్ పెట్టి ఏం చేయడానికి ఉందో, తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ను ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లిస్ట్ అవుట్ చేయరు. గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు. ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు, వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి. దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలనో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా, రేపు మంచి చెడ్డ ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మీకు ఎవరికి వాళ్ళని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు 1 2 3 4 అంటే ఇక్కడ మీతో టచ్లు ఉన్నది ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు, వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్ చేయండి. సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయడానికి, వాళ్ళు ఇక్కడ అర్థం కాకుండా ఇట్లా ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది. వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి. ఎక్కడైనా ఒక కమ్యూనిటీ షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూంలు ఇవి వాళ్ళ ప్రెజర్లు ఉంటారు. ఇక్కడిక్కడ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొని, ఐలా ఆఫీస్లో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొని, టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టండి. ఫుడ్ కూడా టైంకి వచ్చిపోయేటట్టు ఎవరికైనా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయొచ్చు.